హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తెలంగాణ గౌటైన్ కాంట్రాక్ట్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ నుండి మంచిర్యాల డిస్టిక్లో డిస్ట్రిక్ట్ డేటా మేనేజర్ పోస్ట్కి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మంచిర్యాల డిస్ట్రిక్ట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఒకసారి చూద్దాం. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి. మంచిర్యాల డిస్ట్రిక్ట్లో నేషనల్ హెల్త్ మిషన్ నుండి డిస్ట్రిక్ట్ డేటా మేనేజర్ పోస్ట్కి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మీరు ఏప్రిల్ 8వ తారీఖు ఉదయం 10:30 నుండి ఏప్రిల్ 11వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు అయితే మీరు అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేయవచ్చు. అయితే మీరు అప్లికేషన్స్ డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వవచ్చు, లేదంటే మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు. ఇక్కడ సీరియల్ నెంబర్ 1 చూసుకుంటే ప్రోగ్రామ్ నేమ్ DPMU డిస్ట్రిక్ట్ డేటా మేనేజర్ పోస్ట్. ఇది ఒక పోస్ట్ మాత్రమే ఉంది, అవుట్సోర్సింగ్లో అయితే తీసుకుంటున్నారు. అలాగే ఇక్కడ SC ఉమెన్ క్యాండిడేట్కి అయితే ఇక్కడ ఈ పోస్ట్ అయితే ఉండడం జరిగింది. రెమ్యునరేషన్ చూసుకుంటే ఇక్కడ 30,000 అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ డిస్ట్రిక్ట్ డేటా మేనేజర్ పోస్ట్కి క్వాలిఫికేషన్ చూసుకుంటే BE ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లేదా మీరు బీటెక్ కంప్యూటర్స్, లేదా MCA, లేదా MSc కంప్యూటర్స్. ఈ క్వాలిఫికేషన్లో అయితే మీరు ఉన్నట్లయితే ఈ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ IT అప్లికేషన్స్లో 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఒకసారి అయితే మీరు చూసుకోండి. ఇక్కడ ఈ పోస్ట్కి ఏజ్ చూసుకుంటే మినిమం 18 years ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మ్యాక్సిమం వచ్చేసి 44 years వరకు కూడా ఈ పోస్ట్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ SC ST BC క్యాండిడేట్స్కి 5 years వరకు అయితే ఇక్కడ ఏజ్లో రిలాక్సేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్స్ సర్వీస్మెన్స్కి 3 years వరకు, అలాగే డిజేబుల్డ్ పర్సన్స్కి 10 years వరకు అయితే ఇక్కడ ఇచ్చారు. ఒకసారి మీరు చూసుకోండి. రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా ఉంటుంది. కమ్యూనిటీ, డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్మెన్, ఈ విధంగా అయితే ఉంటుంది మీకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది యాజ్ పర్ రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకుంటే టోటల్ 100 మార్క్స్లో 90 మార్క్స్ వచ్చేసి మీ క్వాలిఫికేషన్ మార్క్స్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. రిమైనింగ్ 10 మార్క్స్ వచ్చేసి ఏజ్ మార్క్స్ని అయితే తీసుకుంటారు. ఏజ్ మార్క్స్ వచ్చేసి మీకు ఆఫ్టర్ కంప్లీటెడ్ 18 years నుండి ఎవ్రీ 1 yearకి మీకు 0.5 మార్క్స్ అనేవి యాడ్ చేయడం జరుగుతుంది. అలా మీకు మ్యాక్సిమం వచ్చేసి 10 మార్క్స్ వరకు అయితే యాడ్ చేస్తారు. టోటల్ 90 + 10 100 మార్క్స్కి అయితే సెలక్షన్ లిస్ట్ అనేది ఉంటుంది. ఈ విధంగా అయితే ఉంటుంది ప్రాసెస్ అనేది. మీకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ తర్వాత సెలక్షన్ లిస్ట్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో అప్లోడ్ అయితే చేస్తారు. అప్లికేషన్ ఫామ్ నేను అప్లోడ్ అయితే చేస్తాను, మీరు ఒకసారి అయితే చూసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, IDOC కాంప్లెక్స్, నస్పూర్, మంచిర్యాల్. ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్ ఫామ్ అనేది పంపించాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఇన్ టైంలో కనుక అప్లికేషన్ అనేది వెళ్ళినట్లయితే మీది రిజెక్ట్ అయితే అవుతుంది అప్లికేషన్. అయితే ఒకసారి మీరు చూసుకోండి. అలాగే ఇక్కడ అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు DD కూడా తీసుకోవాల్సి ఉంటుంది. DD వచ్చేసి మీరు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ మంచిర్యాల్, ఈ పేరు మీదుగా మీరు DD అయితే తీసుకోవాల్సి ఉంటుంది. రోషో పాయింట్ ఇక్కడ SC వాళ్ళకే ఉన్నది కాబట్టి మీకు DD అయితే ఉండదు. అయితే ఒకసారి మీరు చూసుకోండి. ఈ డిస్ట్రిక్ట్ డేటా మేనేజర్ పోస్ట్ అనేది డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్టు, అంటే ఇక్కడ ఓన్లీ మంచిర్యాల డిస్ట్రిక్ట్ వాళ్ళు మాత్రమే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు జిరాక్స్ కాపీస్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. జిరాక్స్ కాపీస్ మీద మీరు మీ సిగ్నేచర్ అయితే పెట్టాల్సి ఉంటుంది, అయితే మర్చిపోకండి. ఇప్పుడు జిరాక్స్ కాపీస్ వచ్చేసి మీరు మీ SSC మార్క్స్ మెమో, అలాగే ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, అలాగే మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికెట్, అలాగే మార్క్స్ మెమోస్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ వరకు ఆల్ మార్క్స్ మెమోస్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు, ఒకసారి అయితే మీరు చూసుకోండి. అలాగే స్టడీ సర్టిఫికేట్ వచ్చేసి మీరు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అయితే స్టడీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇన్కేస్ మీరు ప్రైవేట్ స్టడీ చేసినట్లయితే ఆ ప్లేస్లో మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మీరు తహసీల్దార్ MR1 నుండి తీసుకున్న సర్టిఫికేట్. ఇన్కేస్ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయినట్లయితే మీరు మీకు సంబంధించిన సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్ ఫామ్ పైన మీరు ఒక ఫోటో కూడా పెట్టాల్సి ఉంటుంది, అయితే మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్లో మీకు డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.